సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం మోగించిన టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులో ప్రకటించిన మేరకు టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా పొత్తులో భాగంగా జనసేనకు మొత్తం 24 సీట్లు కేటాయించింది టీడీపీ. అయితే ఇందులో 5 సీట్లకు మాత్రమే క్యాండిడేట్లను ఖరారు చేశారు పవన్. త్వరలోనే బీజేపీతో పొత్తు కుదురుతుందన్న ప్రచార నేపథ్యంలో మరో విడుదల చేసే జాబితాలో కమలనాథులకు సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఎలా ఉంది? అధికార వైసీపీని ఈ ఎన్నికల్లో నిలవరిస్తామని చేసిన ప్రకటనలకు తగినట్లుగానే ఉమ్మడి అభ్యర్థులున్నారా? ఇప్పుడు ఏపీ అంతటా ఇవే ప్రశ్నలు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెల 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఏపీలో ఓవైపు అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటూ పోతుండగా టీడీపీ జనసేన లిస్టు ఎప్పుడు ఉంటుందన్న ఉత్కంఠ ఇరు పార్టీల నేతల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ నెలకొంది. అయితే వారందరి ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ టీడీపీ జనసేన అధినేతలు ఉమ్మడిగా అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఎన్నో సుదీర్ఘ కసరత్తులు, సామాజిక సమీకరణాలు, అర్ధ బలాలు ఇలా ఒకటేమిటి, ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ 2024 చేరుకునేందుకు అవసరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఉమ్మడిగా అభ్యర్థుల్ని ప్రకటించారు. టీడీపీ జనసేన అధినేతలు ఒకే వేదికపై నుంచి విడుదల చేసిన ఈ ఉమ్మడి జాబితాలో మొత్తం 99 స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేశారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించగా అందులో కేవలం 5 స్థానాలకు మాత్రమే జనసేనాని అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఇరు పార్టీల శ్రేణులు, నేతలు భావిస్తున్న నేపథ్యంలో 2వ విడతలో కమలనాథులకు సీట్లు కేటాయిస్తారన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన తెలుగు తమిళ జాబితా ఓసారి పరిశీలిస్తే టెక్కల నుంచి అచ్చెన్నాయుడు, హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ, మంగళగిరి నుంచి నారా లోకేష్, కుప్పం చంద్రబాబు నాయుడు, విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు బరిలో దిగనున్నారు. వీరితో పాటు కొందరు వారసులకు టికెట్లిచ్చారు టీడీపీ అధినేత. కర్నూలు నుంచి టీజీ భరత్, తాడిపత్రి నుంచి జేసీ అశ్మిత్ రెడ్డి సహా మరికొందరు వారసులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొన్నదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించింది టీడీపీ. అయితే ఇందులో కేవలం 5 సీట్లలో మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. త్వరలోనే మిగిలిన సీట్లకు క్యాండిడేట్ల పేర్లను ఖరారు చేయనున్నారు పవన్. ఇక జనసేన జాబితా చూస్తే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, తెనాలి బరిలో నాదెండ్ల మనోహర్ దిగనున్నారు. చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 15 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం.
24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనలో సామాన్యులు, రాజకీయ నేతలు సైతం ఇబ్బందులు పడినట్లు తెలిపారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరిన రోజే తమ విజయం ఖరారైందన్న ఆయన వైసీపీ ఆ రోజే కాడి పడేసిందని వ్యాఖ్యానించారు. ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో, ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయనీయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. గెలిచే సామర్థ్యం ఉన్న నేతలనే బరిలో దింపుతున్నట్లు వెల్లడించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు పవన్. బీజేపీతో కలిసి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే తాము కొన్ని సీట్లను త్యాగం చేసినట్లు వెల్లడించారు జనసేన అధినేత పవన్. చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. మొత్తంగా అధికార పార్టీ అభ్యర్థుల్ని ఢీకొట్టే సమర్థత ఉన్న నేతల్ని ఎంపిక చేశామని ఇటు టీడీపీ, అటు జనసేన అధినేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేయడం ఖాయమని అంటున్నారు.